నా పేరు గొర్రెపాటి అర్జునరావు, ఆల్ ఇండియా కాప్ ఫెడరేషన్ స్టేట్ ప్రెసిడెంట్ని. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల దృష్ట్యా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఆయన కాపులందరికీ ఒక పిలుపిచ్చాడు. కాపులు పెద్దన్న పాత్ర వహించి ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలందరినీ కలుపుకొని చంద్రబాబు నాయుడు గారు బీజేపీ కలిసి చేసిన కూటమికి తమ మద్దతు ఇచ్చి గెలిపించవలసిందిగా ఆయన కాపులకు ఒక విజ్ఞప్తి చేశారు. దాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు సోదరులందరూ కూడా ఏకదాటిపై వచ్చి కూటమికి మద్దతు ఇస్తున్నారు. కొంతమంది ముద్రగడ లాంటి చీడపురుగులున్నా మిగతా వారు మాత్రం కూటమికే మద్దతు ఇస్తున్నారు. రాష్ట్రంలో రాజధాని లేని రాష్ట్రం అయిపోయింది మంది. అభివృద్ధిలో అధోగతి పాలయ్యాం. దీన్ని మరలా కట్టడి చేయాలన్నా, ఈ రాష్ట్ర అభివృద్ధి పదంలో నడపాలన్నా, పోయిన మన కాపుల రిజర్వేషన్ సాధించాలన్నా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ నాయకత్వం వస్తేనే మనకి సరైన న్యాయం జరుగుతుంది. మనకే కాదు, బడుగు బలహీన వర్గాలకు కూడా సరైన న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో మనం ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒంగోలు నగరం అభివృద్ధి జరిగిందంటే దానికి దామచర్లే, అభివృద్ధి పదంలో తీసుకెళ్ళిన వాడు దామచర్లే. ఏమాత్రమన్నా అభివృద్ధి ఒంగోలులో జరిగిందంటే దామచర్ల గారే కారణం. కాబట్టి దామచర్ల గారిని అత్యధిక మెజార్టీతోటి మనం గెలిపించవలసిందిగా కాపులకే కాక బీసీ సోదరులు అన్ని వర్గాల వారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే కరోనా సమయంలో ఆక్సిజన్ సిలిండర్లు ఇచ్చి ఈ జిల్లాకే జలప్రదాత అయిన మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని కూడా అత్యధిక మెజార్టీతోటి గెలిపించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా సంతనూతలపాడు నియోజకవర్గాన్ని గతంలో ఆయన చేసిన అభివృద్ధే ఇంతవరకు అభివృద్ధి. ఈ మధ్యకాలంలో అభివృద్ధికి ఆ ప్రాంత ప్రజలు నోచుకోలేదు. కాబట్టి దానం విజయ్ కుమార్ గారిని అత్యధిక మెజార్టీతోటి కూడా గెలిపించవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి అనేక రకాలుగా పాల్పడుతుంది. ఇసుక దగ్గర నుంచి కొండల దాకా ఏమీ కూడా వీళ్ళ పరిధి దాటిపోలేదు. ఆఖరికి ఎర్రచందనం నుంచి అనేక సామాన్యుల యొక్క పొలాలు సైతం వీళ్ళు కబ్జాలు చేస్తుంటే అడగలేని పరిస్థితుల్లో ప్రస్తుతం ఈ రాష్ట్రంలో ఉన్న సామాన్యులు ఉన్నారు. అదేవిధంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది కొత్తది ఒకటి పెట్టి దాని ద్వారా పేద ప్రజల యొక్క మాన ప్రాణాలతో సహా వాళ్ళ యొక్క పొలాలు ఇళ్ళు కూడా గుంజుకునే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ యాక్ట్ పెట్టింది. దాన్ని కోర్టుకు పోయి ఛాలెంజ్ చేసే విధంగా కూడా లేకుండా చేసింది. కాబట్టి ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని మనం ఓడించాల్సిన అవసరం ఎంతో ఉందని నా కాపు సోదరులకే కాకుండా మిగతా బీసీ, ఎస్సీ, ఎస్టీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. చంద్రశేఖర్, నేను తెలుగుదేశం పార్టీ ప్రతినిధిని, కాపు సంఘం ఆల్ ఇండియా కాప్ ఫెడరేషన్ వైస్ చైర్మన్ని. చంద్రబాబు నాయుడు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర పునర్నిర్మాణం కోసం కాపులు బాధ్యతగా ఉండాలనే ఒక పిలుపు మేరకు మేము రెండు సంవత్సరాల క్రితమే
ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా మేము బీసీలు, అట్టడుగు బడుగు వర్గాలందరినీ కలుపుకొని వాళ్ళ సమస్యలే కాపు సంఘం సమస్యలాగా మేము భావించి వాళ్ళకి అండగా ఉండటము, వాళ్ళ సమస్యలను మేము అవగాహన చేసుకొని పరిష్కారానికి దిశగా మేము పనిచేయడం జరిగింది. దీంట్లో భాగంగానే రేపు 13వ తారీఖు జరిగే ఎన్నికలకి కాపులు, మిగతా కులాలు, బీసీలు అందరూ కలిసి మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, శ్రీ దామచర్ల జనార్దన్ గారికి పనిచేయాలని, ప్రతి ఒక్కరు కష్టపడి వాళ్ళని గెలిపించాలని మేము కాపు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు తోటపల్లి రంగారావు, కాపు కళ్యాణ మండపం అధ్యక్షుడిని. ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి. ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కళ్ళు తన వంతు ఓటు తప్పనిసరిగా వేసి మంచి సరైన అభ్యర్థులను గెలిపించుకోవాలని చెప్పి పిలుపునిస్తున్నాం. అట్లనే మన ప్రకాశం జిల్లాలో ఒంగోలు నియోజకవర్గం గతంలో ఎంతో కాలం నుంచి కనీసం రోజు త్రాగునీరు తాగే భాగ్యాన్ని కూడా నోచుకోలేదు. దానికి పూర్వం గుండకమ్మ ప్రాజెక్టు త్రాగునీటికి, ఒంగోలు పట్టణానికి త్రాగునీటికి, ఆ పరివాహక గుండకం పరివాహక గ్రామాలకి తాగునీరు ఇవ్వాలని చెప్పి నిర్ణయించినప్పటికీ దాన్ని నెగ్లెక్ట్ చేశారు. దానిని పూర్వం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మన దామచర్ల జనార్దన్ గారు ప్రభుత్వంలో పోట్లాడి దాన్ని పైప్ లైన్లు అవి వేయించడం అయింది. కాబట్టి వారి అభివృద్ధికి నమూనా, అభివృద్ధికి అంబాసిడర్ దామచర్ల జనార్దన్ గారు. కాబట్టి మనం పెద్దన్నగా వహించిన కాపు సోదరులందరూ జనార్దన్ గారికి సైకిల్ గుర్తుకి ఓటు వేయాలని చెప్పి, అట్లానే మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఎంపీగా ఓటు వేయాలని చెప్పి జిల్లాలో, మన ప్రకాశం జిల్లాలోని ఎన్డీఏ అభ్యర్థులందరికీ మన కాపు ఓట్లు వేయాలని చెప్పేసి, అది మీద కాపు పెద్దన్నగా వ్యవహరిస్తున్న కాపు సోదరులు ఇతర సోదర సామాజిక వర్గాలను కూడా కన్విన్స్ చేసి వాళ్ళ ఓట్లు కూడా మన ఎన్డీఏ అభ్యర్థులకు వేసి దిగ్విజయంగా వీళ్ళని గెలిపించాలని చెప్పి మనవి చేస్తున్నాం. అగిశెట్టి బ్రహ్మయ్య, నేను కాపు కళ్యాణ మండపం ట్రెజరీగా ఉన్నాను. ప్రస్తుతం జనసేన పార్టీలో క్రియాశీలక రాజకీయ కార్యకర్తగా ఉన్నాను. సీనియర్ జనసేన నాయకుడిగా ఉన్నాను. జనసేన అంటే జనసేన పార్టీలో ఉన్నాను కాబట్టి మేము జనసేన జెండా కండ వేసుకున్నాను. తర్వాత ఈరోజు ముఖ్యంగా ఈ ఎలక్షన్లు అనేవి చాలా కాపులకి చాలా ముఖ్యమైనవి. అట్లాగే ఆంధ్రప్రదేశ్కు కూడా ఇంకా చాలా ముఖ్యమైనవి. కాపులు ముఖ్యమైనవి ఎందుకంటున్నానంటే, పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయ పార్టీ పెట్టుకొని కాపులందరూ పెద్దన్న పాత్ర పోషించాలని చెప్పారు. ఆయన చెప్పిన ప్రకారం కాపులందరూ ఈరోజు కూటమి అభ్యర్థులకి ఓటేస్తున్నారు. అందరూ, ఇందులో ఎటువంటి సందేహమే లేదు. కూటమి అభ్యర్థులకు అందరికీ కాపులు ఓట్లు వేస్తున్నారు. అట్లాగే మిగతా కులాల వాళ్ళు కూడా ఓట్లేసి ఈ కూటమి అభ్యర్థులను గెలిపిస్తే మన ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది. దాంతో కాపులం కూడా బాగుపడతామని చెప్పుకుంటూ, ముఖ్యంగా ఈరోజు వచ్చేసి వ్యవస్థలన్నీ నాశనం అయిపోయాయి. వ్యవస్థలు ఏమీ లేవు, మొత్తం అన్నీ పోయినాయి. వ్యవస్థను మళ్ళా తయారు చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ నేను ముందుంటాను, నేను వ్యవస్థలను బాగా చేపిస్తాను, మోడీ గారితో మాట్లాడుకుంటాను, చంద్రబాబుతో మాట్లాడుకుంటాను. కాబట్టి నన్ను నమ్మండి, మీరందరూ ఏకతాటిపై ఓట్లేసి కూటమికి అభ్యర్థులకు ఓట్లేసి ఓటు పక్కకు పోకుండా గెలిపిస్తే నేను నా పని నేను చేయగలను చెప్పారు. కాబట్టి పవన్ కళ్యాణ్ మీద విశ్వాసం ఉంచి మనం అందరం కూడా ఓట్లు వేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి తప్పనిసరిగా అందరూ ఓటు మాత్రం మరవద్దు, ఓటు వేయండి. ఎవరి ఇళ్ళ దగ్గర ఉండొద్ది. ఓటు ప్రతి ఒక్కరు వచ్చి ఓటేసి ఉమ్మడి అభ్యర్థుల్ని అంటే గెలిపిస్తాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఒక కాపు బిడ్డగా పవన్ కళ్యాణ్ని మద్దతిస్తూ
పవన్ కళ్యాణ్ కోరిక మేరకు అందరు కాపులు ఎన్డీఏ కూటమికి మద్దతు పలకాన్ని తెలియజేస్తూ రాష్ట్రంలో కీచక సంహారం జరగాలి. అదే రకంగా ఒంగోలు ఒక రాక్షస పరిపాలన అంతం అందాలి. దానికి నడుము కట్టాల్సిన బాధ్యత కాపులకు ఉంది. ఎందుకంటే దిశ నిర్దేశించేది ఓటర్ రూపంలో కాపులు మాత్రమే. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఒంగోలు రేపు జరగబోయే ఎన్నికల్లో అధర్మానికి ధర్మానికి, అవినీతి సొమ్ముకి కష్టపడి సొమ్ముకి పోరాటం జరుగుతుంది. ఒక్కసారి ఒంగోలు ఓటర్లు మొత్తం ఆలోచించండి. అవినీతిగా సంపాదించిన సొమ్ముతోటి బియ్యం బస్తాల దగ్గర నుంచి మందు నుంచి అత్యధికంగా డబ్బుని యథేచ్ఛగా జరుగుతున్నాడు వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి. నీకు ఇక్కడ సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందో ఒకసారి చెప్పాలి. అదే రకంగా ఒంగోలు జనార్దన్ గారు అభివృద్ధి మీద ఉన్నారు తప్ప అవినీతి మీద లేరు. ఇది ఒక్కడికి గమనించండి. ఆయన పెట్టే ప్రతి పైసా కష్టార్జితం. ఆయన కాపు బిడ్డలకు కానీ ఒంగోలు ఓటర్లకు కానీ నమస్కారం చేసి చెప్తున్నాను. దయచేసి వచ్చే ఎన్నికల్లో మాత్రం జనార్దన్ గారికి ఓటేయండి. అధర్మానికి ధర్మానికి జరిగిన యుద్ధంలో జనార్దన్ గారు ఖచ్చితంగా గెలవాలి. ఒంగోలు అభివృద్ధి జరగాలని కోరుకుంటూ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మొన్న చెప్తున్నాడు, ఉత్తరాశం కట్టించాము, అది ఎక్కడ కట్టిలా మాకైతే తెలియదు, మాకుంది కాపు అనేది ఒకటే, అందరు ఇక్కడే ఉన్నారు. ఇంకా ఆయన పెద్ద విషయం ఏంటంటే ఇద్దరు కాపులు పోతే డివైడ్ చేస్తాడు. 2 వర్గాలు అయిపోయింది. దగ్గర కాపుల్ని 2 వర్గాలు చేస్తారా బాబు, అది కూడా తెలుసుకో. నీకు జయరాం వాళ్ళ దగ్గర నుంచి కాపుల ఏరియాలో సునామీగా ఓట్లు జనార్దన్కి అయిపోతున్నారు. నువ్వు ఇంకా మభ్య పెడుతున్నావు అందరినీ. కాపుల ఓట్లు నాకు వస్తే ఖచ్చితంగా ఎప్పుడు కూడా నీకు ఎదలకుంట్లో కూడా మెజార్టీ రాలా. ఇది గమనించు. ఇంకో విషయం చెప్తున్నా, సచివాలయంలో 20,000 ఫోన్లు ఒంగోలు ప్రజలకు పోతే 65% జనార్దన్ గారికి మద్దతు పలికినాయి. చించేశారు ఆ డాక్టర్స్ మొత్తం చించేశారు. అది నీకు తెలియదా? అందరినీ కాపులకు ఆపాదించే గత్యంతరం లేక అవకాశం లేక నువ్వు కాపులకు పదవులు ఇచ్చావు. ఒక్క కాపుని పెంచి ఫలానా లీడర్ చేసి పెట్టావా? ఒంగోలు కోఆపరేటివ్ బ్యాంకు కాపులకు వచ్చేదైతే ఆ బ్యాంకుని వైజాగ్ బ్యాంకే మార్చావు. 2 కోట్ల రూపాయల డబ్బులుంటే ఆ బ్యాంక్ నిలబడేది. వికటాసనం చేసి ఒక బ్యాంకు పోయిందని మనసాక్షికి తెలియదా? ఇంకొక క్వశ్చన్ అవుతున్నా బాలినేని శ్రీనివాసరెడ్డి, అయ్యా నువ్వు పెన్షన్లు ఇస్తానని చెప్తున్నావు కదా, నువ్వు కాణిభాగం గుళ్ళోకో ఒంగోలు గుళ్ళోకి ప్రమాణం చేయి. రేపు ఓడిపోయినా కూడా పెన్షన్లు వేయాలి. నువ్వు అవినీతి సొమ్ముతో కాదు, ఓడిపోయినా కూడా నువ్వు పెన్షన్లు వేయాలి. అది ఒట్టే చెప్పుకో. నీ రాజకీయ లబ్ధి కోసం పెన్షన్లు ఇస్తున్నాను అత్యాసం చెప్పమాక. మద్యానికి బానిసలు చేసావు జనాల్ని. అదే రకంగా గంజాయి మత్తులో జోగించావు. ఒక విషయం చెప్తాను, రేపు ఎన్నికల బూత్ దగ్గర రౌడీ మోకలు చాలా గందరగోళం చేస్తారు ఈ ఏరియాల్లో. మీరు సంశయం పాటించండి. మీరు దౌలాట పెట్టుకున్నా కూడా కొంచెం సహనం పాటించి ఓటు బ్యాంక్ మొత్తాన్ని ఓటు పోలింగ్ బూత్ దాకా చేర్చి ప్రతి ఒక్క కాపు ఓటర్ని ప్రదేశపడుతున్నా. అయ్యా ఆయన నెంబర్ కాపులు కూడా మీరు ఒక్కసారి ఈరోజు నైట్కి మనసు మార్చుకొని, అక్కడ రంగా గారి ఆశయాలు ఆయన లేరు. పవన్ కళ్యాణ్ కాపాడడానికి మీరు కాకపోయినా మీ కుటుంబ సభ్యులు కూడా మాకే ఓట్లు వేస్తారని మనసుగా చెప్పుకుంటూ ఈ జరిగే కురుక్షేత్రంలో జనార్దన్ గారు గెలవబోతున్నారు. ఇది కాపులు వైశ్యాసు బ్రాహ్మిన్స్ గిఫ్ట్గా నీకు విజయపోతున్నామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక కాపు బిడ్డగా మీ అందరూ మర్చిపోయి చేస్తున్నాను. ఇక మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు లోకల్ మానసిక శోభకు గురి చేసి మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని పార్టీ మారే విధంగా చేసావు. నీకు తెలుసు ఆ డ్రామా అంతా. మాగుంట సింపతి ఓట్లున్నాయని అవి కాపాడుకుందామనే ఉద్దేశంతో నువ్వు రకరకాల విన్యాసాలు చేసావు. ఒక పుష్పాన్ని తీసుకొచ్చి పెట్టావు. ఆ పుష్పాకి నీకు ఎప్పుడో ఆర్థిక సంబంధాలు ఉన్నాయి. ఆయన బియ్యం బస్తాలు పంచుతున్నాడు. ఇంకా రేపు ఎల్లుండో గంధపు చెక్కలు పంచి ఏర్పాటు చేస్తున్నాడు ఒంగోలుకి. గప్పక నాకు తీసుకోమాకండి బ్యాగుల్లో. ఆ గంధపు చెక్కలు ఉంటే కేసులు వస్తారా నాయన? వాళ్ళకి కేసులు అలవాటు వాళ్ళకి మనకు లేదు కాబట్టి దయచేసి రేపు కానీ ప్రతి కాపు బిడ్డ, ప్రతి జన సైనికుడు, జనసేన పార్టీ కార్యకర్త నిలబడి ఓట్లు వేయించి జనార్దన్ గారిని బాగుండి గెలిపిస్తేనే ఒంగోలు భవిష్యత్తు బాగుపడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆల్ ఇండియా కాపు జనరల్ సెక్రటరీ చెన్నకేశ్వర నాయుడు మాట్లాడుతున్నాను. ఈ పత్రికా సమావేశానికి విచ్చేసిన మా కాపు పెద్దలందరికీ, అలాగే పత్రికా వచ్చిన వాళ్ళందరికీ కూడా ముందుగా స్వాగతం, సుస్వాగతం. ఇక్కడ మనం ముఖ్యంగా సమావేశం అవడానికి ఎన్నికల దృష్ట్యా పవన్ కళ్యాణ్ గారు కాపులని పెద్దన్న పాత్ర పోషించమన్నాడు. ఇదొక్కసారి నేను చెప్పిన మాట వినండి, దయచేసి అర్థం చేసుకోండి. నా మాట ప్రకారం కాపులు పెద్దన్న పాత్రని పోషించండి అని చెప్పారు. ఆయన పిలుపు మేరకు రాష్ట్రములోని ప్రతి కాపు బిడ్డ కూడా ఆయన చేసిన యజ్ఞం కూటమి తయారవ్వడానికి ఆయన ఎన్ని ఇబ్బందులు పడ్డాడో, ఎన్ని చేశాడో మనందరికీ తెలుసు.
ఆయన చేసిన కృషిని, ఆయన చేసిన వర్క్ని, దానిని మేమందరం కూడా ఆయన ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి కాపు బిడ్డ కూడా ఈ రాష్ట్రంలో తీసుకొని ఏదైతే కూటమి ఏర్పడిందో కూటమి తరపున పోటీ చేసిన అభ్యర్థులందరినీ కూడా అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రతి ఒక్క కాపు బిడ్డ కూడా కంకణం కట్టుకొని ఈరోజు పనిచేస్తున్నారు. పాపం జనసేనకు సంబంధించిన పిల్లలు ఎంత కష్టపడుతున్నారు, ఎన్ని రకాల ఇబ్బందులు పెడుతున్నారు, అన్ని రకాల ఇబ్బందులను తట్టుకొని కూడా ఆయన చెప్పిన మాట ప్రకారం పిలుపు మేరకు రాష్ట్రంలో ప్రతి మూల నుంచి కూడా అప్ టు స్టేట్ దాకా కూడా పనిచేయడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో మనందరికీ తెలుసు, కాపులకి చాలా అన్యాయం జరిగింది. కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. కనీసం ఒక్క నిధి కూడా లేకుండా కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి కాపులకు లబ్ధి చేకూరకుండా చేయడం అనేది అంత దారుణమైన సంఘటన ఏ ప్రభుత్వం ఎప్పుడూ ఎక్కడా చేయలేదు. రెండవది వచ్చేసరికి కాపులు విదేశీ విద్యా ప్రయాణం అనేది పాపం చదువుకున్న పిల్లలకు ఉండేది, అది కూడా క్యాన్సిల్ చేశారు. ఏ ఒక్క కాపు పిల్లవాడు కూడా విదేశాలకు వెళ్ళడానికి అవకాశం లేకుండా చేసిన దుర్మార్గమైన పాలన సాగించడం జరిగింది. మరి ఇంకో ఘోరమైన ఏదంటే రాష్ట్రంలో గత ప్రభుత్వంలో అన్ని స్కాములే, ఒకటి కాదు, ఇసుక దగ్గర నుంచి మద్యం దగ్గర నుంచి ఆఖరికి ఎడ్యుకేషన్ స్కామ్ కూడా జరిగింది. ఎడ్యుకేషన్ స్కామ్ ఏంటంటే ఘోరమైన విషయం, అమ్మఒడి పేరు మీద 15,000 రూపాయలు వేయడం జరిగింది. కానీ 15,000 రూపాయలు 13,000 రూపాయలు మాత్రమే పిల్లోడికి చెందిని, మిగతా 2,000 రూపాయలు వెళ్ళిపోయింది. అది మరీ ఘోరం. జగన్ కాలనీ అని పెట్టారు, కాలనీలో మొత్తం స్కామ్లే. మట్టి స్కామ్ చేశారు, చివరికి అమ్మఒడి స్కాము, మట్టి స్కామ్, అన్ని స్కాములతో జరగడం జరిగింది. కాబట్టి మనం ప్రతి ఒక్కరు కూడా గత పరిపాలనని, గత ప్రభుత్వాన్ని మనం పారదోలటం ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క పౌరుడికి కూడా ఆవశ్యకత ఉంది. ఎంత దారుణం చూడండి. 15,000 రూపాయలు నేను ఇస్తున్నాను, ఎడ్యుకేషన్ మీద నేను చాలా ముందుకు వెళ్తున్నాను అన్నాడు. ఎడ్యుకేషన్ మీద 15,000 రూపాయలు ఇస్తాడు, సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తాడంటే నెలకెంత? అప్రాక్సిమేట్లీ 1,200. పర్ డేకి వచ్చేసి 300 రూపీస్. కానీ సంవత్సరానికి వచ్చేసి 2 లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు బయటకు వస్తున్నారు. 5 సంవత్సరాల్లో 10 లక్షల మంది విద్యార్థులు వచ్చారు. 10 లక్షల మంది విద్యార్థులు కూడా ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ జాబులు ఎత్తుక్కోవాలి? మనకి ఇవ్వాల్సింది 10,000 రూపాయలు, 5,000 రూపాయలు కాదండి. పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఉద్యోగాల అవకాశాలు లేకపోతే వాళ్ళు 10,000 రూపాయలకు ఉద్యోగం చేస్తారా, లేకపోతే 5,000 రూపాయలకు ఉద్యోగం చేస్తారా, లేకపోతే పక్క రాష్ట్రాలకు వెళ్తారా? ఇంత పెద్ద కోస్టల్ కారిడార్ ఉంది, కారిడార్ని ఎక్కడన్నా కనీసం వినియోగించుకున్నారా? దేనికి వినియోగించుకున్నారు? వాళ్ళకు అనుకూలంగా, వాళ్ళకి లబ్ధి చేకూరే విధంగా పనులు చేసుకున్నారు తప్పితే ప్రజలకు ఎలాంటి లబ్ధి చేకూరలేదు. 151 సీట్లు వచ్చిన పరిస్థితిని ఎంత బాగా పరిపాలించాల్సిన పరిస్థితి పోయి ఎంత దారుణమైన పరిస్థితి ఈ రాష్ట్రానికి తీసుకెళ్లారో మనందరికీ తెలుసు. అది ఒక కాపులే కాదు, ప్రతి పేదవాడి గుండె చప్పుడు ప్రతి పేదవాడి గుండె చప్పుడిని కోసేశారు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ని కనీసము వర్క్ కూడా చేయలేని పరిస్థితి ఉంది. అంటే కాబట్టి కాపులు పెద్దల పాత్ర అనేది పోషించడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్క కాపు బిడ్డ కూడా చివరి రోజు వచ్చేసినది, ఇంకా 2 రోజులు ఉన్నది. ఈ 2 రోజులు కూడా ప్రతి ఓటరు కూడా పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటు వేసే విధంగా మనందరం శాయశక్తులా కృషి చేసి కూటమి అభ్యర్థుల్ని అఖండ మెజార్టీతో గెలిపిస్తామని మీ అందరి సమక్షంలో మేమందరం మాట్లాడుకోవడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మేమందరం కూడా ప్రతి ఒక్క ఓటర్ని ఓటు వేసే విధంగా కృషి చేస్తామని ఈ పత్రికా ముఖంగా చెప్పుకుంటున్నాం.